ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా హైదరాబాద్ కోల్కతా జట్ల మధ్య 68వ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు గెలుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే కోల్కతాతో జరిగిన గత 5 మ్యాచ్ల్లో హైదరాబాద్ జట్టు వరుసగా ఓటమి పాలైంది. ఇటువంటి పరిస్థితుల్లో కోల్కతాపై హైదరాబాద్ ఈ మ్యాచ్లో 110 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించి ప్రతీకారాన్ని చాలా పెద్ద లెవెల్లో తీర్చుకుంది. కోల్కతా జట్టు చరిత్రలో ఆ జట్టుకి ఇది అతిపెద్ద ఓటమి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా కోల్కతా జట్టు ఇంత భారీ తేడాతో ఎవరి చేతుల్లో ఓడిపోలేదు. అలా ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు కోల్కతా పరువు తీసి విపరీతమైన గుండెకోతను మిగిల్చింది. అదే సమయంలో హైదరాబాద్ జట్టుకు తన ఐపీఎల్ చరిత్రలో ఇది 2వ అతిపెద్ద విజయం కావడం విశేషం. గతంలో ఆర్సీబీపై హైదరాబాద్ జట్టు 118 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు అన్ని విభాగాల్లో కూడా అదరగొట్టింది. బ్యాటింగ్ చేసిన మొదటి బంతి నుండి బౌలింగ్ చేసిన చివరి బంతి వరకు హైదరాబాద్ జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించి కోల్కతాకు ఎక్కడా కూడా కోలుకునే అవకాశం ఇవ్వకుండా పాతేశారు. ఈ సీజన్ మొదటి మ్యాచ్లో కనిపించిన ఎస్ఆర్హెచ్ ఫైర్ ఈ సీజన్ చివరి మ్యాచ్లో బయటకు వచ్చింది. అభిషేక్ ఫైర్, ట్రావిస్ హెడ్ వైల్డ్ ఫైర్కు కాటేరమ్మ క్లాసేన్ ఊచకోత తోడవడంతో కోల్కతా బౌలర్స్లో నార్జ్ నీరసించిపోయాడు. వరుణ్ చక్రవర్తికి భూలోకం నుండే యమలోకం కనపడింది. హర్షిత్ రాణా హైరాణ పడ్డాడు. రస్సెలేమో నాకెందుకీ కష్టాలు అని తలపట్టుకున్నాడు. ఎస్ఆర్హెచ్ ఏమో ఇది మా అసలైన ఫైర్ పవర్ అని తలెగరేసింది. అలా ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ విజయడంకా మోగించింది. హైదరాబాద్ బౌలర్స్లో జయదేవ్ ఉనద్గత్, హర్ష దుబే, ఇషాన్ మలింగా టాప్ క్లాస్ బౌలింగ్తో ఆకట్టుకున్నారు. ఈ సీజన్లో కమ్మిన్స్ సేనకు కొన్ని గుడ్ న్యూస్లు కూడా ఉన్నాయి. అదేంటంటే జయదేవ్ ఉనద్గత్ బాగా బౌలింగ్ వేస్తున్నాడు. నటరాజన్ వెళ్లిపోయాడు అని బాధపడుతున్న అభిమానులకు ఇషాన్ మలింగా రూపంలో కొత్త డెత్ బౌలర్ దొరికాడు. హర్ష్ దుబే మంచి స్పిన్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. వచ్చే సీజన్కు ఎస్ఆర్హెచ్ తరపున కీలక స్పిన్నర్గా వ్యవహరించే అవకాశం ఉంది. అనికేత్ వర్మ మిడిల్ ఆర్డర్లో మంచి హిట్టింగ్తో విరుచుకుపడుతున్నాడు. అలా ఈ సీజన్లో 4 మంచి ఆటగాళ్లను ఎస్ఆర్హెచ్ కనుక్కోగలిగింది. ఏది ఏమైనా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్ చేరకపోయినా కొన్ని సంచలన రికార్డ్స్ను నమోదు చేసింది. ఈ సీజన్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా, అత్యధిక స్కోరును చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ నిలిచింది. అంతేకాకుండా చెపాక్లో మొదటిసారి విజయాన్ని నమోదు చేసింది. దీంతో పాటు లక్నోలోని ఎకానా స్టేడియంలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా, ఏకంగా స్టేడియంలో 200 కంటే ఎక్కువ స్కోరుని చేసిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది. తన ఫైర్ పవర్ను ఆరెంజ్ ఆర్మీ చూపించింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ సూపర్ బ్యాటింగ్తో 278 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో కొన్ని అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్లు చేసిన జట్ల జాబితాలో టాప్ 4 స్థానాలు హైదరాబాద్ జట్టే కైవసం చేసుకోవడం విశేషం. ఇక ఈ మ్యాచ్లో క్లాసేన్ 37 బంతుల్లోనే సెంచరీ సాధించి తన ఐపీఎల్ కెరీర్లో 2వ సెంచరీ నమోదు చేశాడు. ఇదే క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో క్లాసేన్ 3వ స్థానంలో నిలిచాడు. మొదటి 2 స్థానాల్లో క్రిస్ గేల్, వైభవ్ సూర్యవంశీ ఉన్నారు. ఇక ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ కూడా ఊహించని రికార్డును కైవసం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా 2 ఐపీఎల్ సీజన్స్లో 180కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి 400కు పైగా పరుగులు సాధించిన ఏకైక బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. గత సీజన్లో ఈ సీజన్లో అభిషేక్ 400 కంటే ఎక్కువ పరుగులు సాధించి ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇక ప్లే ఆఫ్స్కు చేరకపోయినా చివరి మ్యాచ్లో గెలవడంతో కొంతమంది అభిమానులు ముహూర్తం టైం అయిపోయిన తర్వాత పెళ్లి చేయడానికి పంతులొచ్చినట్లు ఇప్పుడు హైదరాబాద్ జట్టు ఫామ్లోకొచ్చి ఏం లాభమని నిట్టూరుస్తున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ జట్టుకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా అదిరిపోయే ఆరంభం అందించారు. ఇద్దరు కూడా ఆరంభం నుండి సిక్సర్లు, బౌండరీలు బాత్తో దుమ్ము దులిపేశారు. చాలా రోజుల తర్వాత ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ జోడీ అసలైన ఫైర్ ని చూపించి కదం తొక్కింది. ఇదే క్రమంలో వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 92 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 16 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్తో 32 పరుగులు చేసిన తర్వాత నరేన్ బౌలింగ్లో అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. అభిషేక్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకొచ్చిన క్లాసేన్ తనలో ఉన్న బీస్ట్ బ్యాట్స్మెన్ ను బయటకు తీసి కోల్కతా జట్టుకు కాలరాత్రిని మిగిల్చాడు. ట్రావిస్ హెడ్ కూడా తానేమీ తక్కువ కాదు అన్నట్లు వీలు చిక్కినప్పుడల్లా సిక్సర్లు, బౌండరీలు కొట్టాడు. దీంతో మధ్య ఓవర్లలో హైదరాబాద్ స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ముఖ్యంగా క్లాసేన్ ఎన్నాళ్ల నుండో ఎదురు చూస్తున్న ఊచకోత బ్యాటింగ్ ను ఈ సీజన్లో తొలిసారి చివరి మ్యాచ్లో లాంచ్ చేశాడు. ఇదే క్రమంలో 17 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ కలిసి 2వ వికెట్కు 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 40 బంతుల్లో 76 పరుగులు చేసిన హెడ్ నరేన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. హెడ్ అవుట్ అయినా క్లాసేన్ మాత్రం ఎక్కడా తగ్గకుండా హిట్టింగ్ చేస్తూనే స్కోరును ముందుకు కదిలించాడు. 4వ స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ మాత్రం ఆరంభం నుండి కూడా క్రీజులో ఇబ్బంది పడ్డాడు.
అయితే స్కోరు వేగాన్ని పెంచాలి అనే ఆలోచనలో 20 బంతుల్లో 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత క్లాసెన్ 37 బంతుల్లోనే సెంచరీని సాధించాడు. క్లాసెన్ వీడియో గేమ్ ఆడినట్లు సిక్సర్లు, బౌండరీలు బాదాడు. కోల్కతా స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు ఎవరు బౌలింగ్ చేసినా, ఎంత వైవిధ్యమైన బంతులు విసిరినా, కేకేఆర్ కెప్టెన్ రహానే ఎన్ని వ్యూహాలు రచించినా ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల పెను విధ్వంసం ముందు అవన్నీ చిత్తయ్యాయి. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి క్లాసెన్ 39 బంతుల్లో 270 స్ట్రైక్ రేట్తో 105 పరుగులతో అజేయంగా నిలవగా, అనికేత్ వర్మ 6 బంతుల్లో 12 పరుగులు చేశాడు. దీంతో ఎస్ఆర్హెచ్ జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి భారీ స్కోరు చేయగలిగింది. కోల్కతా బౌలర్స్ లో వైభవ్ అరోరా మినహా మిగతా బౌలర్లు అందరూ కూడా 10కి పైగా పరుగులను సమర్పించుకున్నారు. రస్సెల్ 17 పరుగులు, వరుణ్ చక్రవర్తి 18 పరుగులు, హెన్రీ చెనార్డ్స్ 15 పరుగులను సగటున ఓవర్కు సమర్పించుకున్నారు. నరేన్ 2 వికెట్లు పడగొట్టగా వైభవ్ అరోరా 1 వికెట్ దక్కించుకున్నారు. 279 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా జట్టు ఏ దశలో కూడా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. ఓపెనర్ డికాకు 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ నరేన్ కొద్దిసేపు మెరుపులు మెరిపించి 16 బంతుల్లో 194 స్ట్రైక్ రేట్తో 31 పరుగులు చేసి ఉనాద్గత్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 1 డౌన్ బ్యాటర్ అజింక్య రహానే దూకుడుగా ఆడే క్రమంలో 8 బంతుల్లో 15 పరుగులు చేసి ఉనాద్గత్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కోల్కతా జట్టులో భారీ హిట్టర్లుగా పేరు సంపాదించిన రింకు సింగ్ను 9 పరుగుల వద్ద, రస్సెల్ను 0 పరుగుల వద్ద వరుస బంతుల్లో హర్ష దూబే అవుట్ చేసి కోల్కతాకు మరణ శాసనం లిఖించాడు. దీంతో కోల్కతా జట్టు 70 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. ఇక మిగిలిన బ్యాటర్స్లో రఘువంశీ 14 పరుగులకు, రమన్దీప్ సింగ్ 13 పరుగులకు, మనీష్ పాండే 37 పరుగులకు, వైభవ్ అరోరా 0 పరుగులకు, హర్షిత్ రాణా 34 పరుగులకు అవుట్ అయ్యారు. దీంతో కోల్కతా జట్టు 18.4 ఓవర్లకు 168 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. 110 పరుగుల తేడాతో ఓడిపోయింది. హైదరాబాద్ బౌలర్స్లో ఉనాద్గత్, ఇషాన్ మలింగా, హర్ష దూబే ముగ్గురు కూడా చెరొక 3 వికెట్లు దక్కించుకుని సూపర్ బౌలింగ్తో కోల్కతాను పూర్తిగా కట్టడి చేశారు. ఉనాద్గత్ 1 రనౌట్ కూడా చేయడం విశేషం. అంతేకాకుండా కేవలం 6 ఎకానమీతో బౌలింగ్ చేసి హైదరాబాద్ బౌలర్స్లో అత్యంత తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసిన బౌలర్గా ఉనాద్గత్ నిలిచాడు. అలా ఈ మ్యాచ్లో కోల్కతాపై హైదరాబాద్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసి ఈ సీజన్ను ముగించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.